అనిపిస్తుంది ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకు? వెరీ నైస్ బాగుంది. ఫస్ట్ టైం లేదు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బోనాలు ఎత్తుకుంటున్నారా? అదే ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఇక్కడే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించిందా మీకు? అరేంజ్మెంట్స్ బెటర్ ఎవ్రీ ఇయర్ బెటర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండకపోయినా వేరే దగ్గర నుంచి వస్తాం. క్రౌడ్ అంతే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? అమ్మవారికి ఇక్కడ 130 years నుంచి బోనాలు నడుస్తున్నాయి. ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇక్కడే చిత్రనాకలో. మేము 130 ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది. ఒక 20 ఏళ్ళ నుంచి అయితే నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈరోజు బోనం జరుగుతుంది. బోనాల తర్వాత మళ్ళీ పోతరాజుల విన్యాసాలు ఉంటాయి. మళ్ళీ రేపు మెయిన్ ఆలయ పోతరాజు ఉంటాడు. అవును, టెంపుల్లో భక్తుల్లో అంటే కొంచెం క్రౌడ్ పెరుగుతుంది ఆబ్వియస్గా. ఇయర్కి క్రౌడ్ పెరిగింది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే కార్యకర్తలు కూడా కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. టెంపుల్ కార్యకర్తలు కానీ వేరే ఎవరు కానీ కొంచెం చిన్న డెవలప్మెంట్స్ కూడా కొంచెం బాగా జరిగింది. ఇక్కడ ఏంటి అంటే కొంచెం రోడ్ డివైడ్ చేయాలి. రోడ్ డివైడ్ చేసి కొంచెం టెంపుల్ని ఇంకా కొంచెం పెద్దగా చేయడానికి ప్రాసెస్లో ఉంది. కొంచెం అటు ఈ ల్యాండ్ అక్విజిషన్ అది టైం పడుతుంది. నన్ను ఈరోజు ఇంతకుముందు బోనం ఎత్తుకొని అక్కన్న మాధవ టెంపుల్లో కూడా నాకు బోనం ఎత్తి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి మా శైలేంద్ర యాదవ్ అలాగే మన ముఖేష్ యాదవ్ వీళ్ళంతా కలిసి నన్ను ముఖేష్ యాదవ్ మళ్ళీ శైలేంద్ర యాదవ్ గారు నన్ను ఆహ్వానించారు. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలలో మా మారుతి యాదవ్ గారు వారు కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఇక్కడికి రప్పించడం చాలా సంతోషాన్ని ఇస్తుందండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. జై